సాక్షి సిటీ ప్లస్ 100 రోజుల పండుగ నూరొద్దుల సంబూరం కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. చైర్పర్సన్ సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ భారతిరెడ్డి గారు, డైరెక్టర్స్ రాణిరెడ్డి గారు, వైఈపీ రెడ్డి గారు, ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు, కొండుబట్ల రామచంద్రమూర్తి గారు, కేఆర్పి రెడ్డి గారు, వర్ధల్లి మురళి ఎడిటర్ గారు, అట్లాగే ఇక్కడున్న సెలబ్రిటీస్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఐఎమ్ రిక్వెస్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాక్షి గ్రూప్ రామచంద్రమూర్తి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడేందుకు. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వారు, మీ ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలని సాక్షి చేసిన ప్రయత్నం సిటీ ప్లస్లో దిగ్విజయమైంది. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఒక కొత్త ప్రయోగం సిటీ ప్లస్ అనేది. ఈ సిటీ ప్లస్లో జయసుధ గారు ఒక ఓల్డేజ్ హోమ్లో పోయి వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళు వాస్తవానికి ఓల్డేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు వస్తారా, ఎవరు పలకరిస్తారా అనేది చూసి ఎవరు పోయినా కూడా సంతోషిస్తారు. అట్లాంటి ఒక జయసుధ గారు, ఒక భరణి గారు, ఒక కోటి గారు వెళ్తే ఇంకా వాళ్ళకి ఆనందం జీవితంలో మర్చిపోలేరు ఆ రోజుని. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ఇటువంటి సంబంధాలు మన మధ్య మీడియాకి మీ ఇలాంటి సెలబ్రిటీస్కి మధ్య కొనసాగాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని, మీరు మాతో ఉండాలని, మాతో కలిసి నడవాలని, మమ్మల్ని నడిపించాలని మిమ్మల్ని మనసారా వేడుకుంటూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. సాక్షి సిటీ ప్లస్ ఏ విధంగా ప్రజల్లోకి దూసుకొని వెళ్ళింది, ప్రజల్ని తట్టి లేపింది, ప్రజల్ని ఒక ఊరటనిచ్చింది, వాళ్ళకి ఒక స్వాంతన చేకూర్చింది అనేది మా వాళ్ళు ఒక చిన్న ఏవీ రూపంలో తయారు చేశారు. అది ఇప్పుడు చూద్దాం. స్టార్స్ని రిపోర్టర్లుగా పరిచయం చేస్తూ సాక్షి సిటీ ప్లస్ చేసిన వినూత్న ప్రయోగం స్టార్ రిపోర్టర్. స్టార్ రిపోర్టర్ పలకరించింది ఒక్కో సెక్షన్లో కొంతమందినే, కానీ ఆ పలకరింపు ప్రతిబింబించింది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆ సెక్షన్లో లేదా ఆ వృత్తిలో పనిచేస్తున్న వారి కలలను, కష్టాలను, ఆనందాలను, అనుభూతులను. స్వీపర్స్తో రానా, అర్చకులతో అలీ, ఆటోవాలాతో పోసాని, పోస్టుమెన్లతో తనికెళ్ల భరణి, వీళ్లంతా ఆవిష్కరించిన జీవిత గాథలు సాక్షి పాఠకులనే కాదు, రిపోర్టర్లుగా అవతారమెత్తిన స్టార్స్ను కూడా ఎంతో కదిలించాయి. సెక్స్ వర్కర్ల కన్నీటి వెతలను చెప్పి కదిలించిన సుద్దాల అశోక్ తేజ, వెలయాలువా సంగం వెలివేసిన వెలదివా, మలినాంగుల తల నొలికిన జాలారుల జలమువా. ఇప్పుడు కూడా బయటికి వెళ్తే పిలుస్తారు సార్, పోలీస్ వాళ్ళు కూడా. ఎవరైనా కానీ ఆ మాట వింటే ఎంతో బాధ వేసి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పటికి కూడా మేము మారిన తర్వాత కూడా. చీకటికి చురకలంటించే అంధ విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని మనస్సుకు కట్టిన ఆర్పి పట్నాయక్, అమాలీల చెమట చుక్కలను స్పృశించిన ఆర్ నారాయణమూర్తి, స్వాతిముత్యాలను పలకరించాలని ఉంది అంటూ స్వతహాగా ముందుకొచ్చిన సునీల్, పాఠకుల గుండెకు గుప్పెడు చప్పుడు జతచేశారు. సాఫ్ట్వేర్ ఎంత హార్డో ఆవిష్కరించిన నిఖిల్, సాగర్లో చక్కెర్లు కొడుతూ కార్మికుల కష్టాలను, కాలుష్యం కోరలను బయటపెట్టిన కృష్ణుడు, తోపుడు బండ్లతో పాటు నడిచి ఆ భారమెంతో చెప్పిన ఎంఎస్, ట్రాఫిక్ పోలీసుల టెన్షన్ ఎలా ఉంటుందో సిగ్నల్ వేసి హార్న్ కొట్టి మరీ వివరించిన కోటి, పాఠకులకు ఎన్నో అనుభవాల్ని పంచడంతో పాటు ఆదర్శాలను గుర్తు చేశారు. బతుకమ్మ పూల బాటను పాటతో కలిపి రిపోర్ట్ చేసిన గోరటి వెంకన్న,
వృద్ధాశ్రమంలో ఉన్న రెండో బాల్యాన్ని పలకరించి ఆ బరువును, బాధ్యతను, ఆశలను మూటగట్టి ఇచ్చిన జయసుధ. యూత్ మనోభావాలను స్వచ్ఛంగా రిపోర్ట్ చేసిన అజయ్ స్టార్ రిపోర్టర్ ప్రయాణంలో మరిన్ని అడుగులకు ముందడుగయ్యారు. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ నుంచి ఒపీనియన్ ఏంటి చెప్పండి. అరేంజ్ మ్యారేజెస్ బెటర్. చాలా సేఫ్ ప్లే చేస్తున్నారండి వీళ్ళంతా. ఈ ప్రయాణంలో స్టార్స్ రిపోర్టర్లయ్యారు, వాళ్ళు రిపోర్ట్ చేసిన వాళ్ళు స్టార్లయ్యారు. ఒక్కరోజు సాక్షి స్టార్ రిపోర్టర్గా మారి సామాన్యులతో కలిసి వారి భావాలను పంచుకుంటూ వారి మనసుల్ని బరువెక్కించి తేలికపరిచి వారి బతుకు లోతును సమాజానికి పరిచయం చేసి స్టార్ రిపోర్టర్ను స్టార్ను చేసిన ప్రతి ఒక్కరికి సాక్షి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. సాక్షి సిటీ ప్లస్ 100 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమా, ఒక ఫిల్మ్ యాక్టర్స్గా 100 డేస్ మా పిక్చర్స్ ఆడినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. బట్ అయినా ఈ 100 డేస్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకా మా ఇండస్ట్రీ నుంచి చాలామంది ఈ ప్రోగ్రామ్ని స్ఫూర్తిగా తీసుకుని దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇది 100 డేసే కాదు, ఇంకా మేబీ లైక్ మా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇందాక జయసుధ గారు చెప్పినట్టు ఇంతమంది మా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చాలా ఆనందంగా ఉంది. ఒకటి మాత్రం సత్యం, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు స్పందించేది బహుశా మా చలనచిత్ర పరిశ్రమే. చాలా ఉత్సాహంగా నో అనకుండా పార్టిసిపేట్ చేస్తారు. నన్ను పోస్ట్ వాళ్ళని చేయమన్నప్పుడు నేను చాలా ఆనందంగా అంగీకరించడానికి కారణం మా అన్నయ్య పోస్ట్ మాస్టర్, మా మరో తమ్ముడు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. వాళ్ళ జీవితంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తెల్లారగట్ట ఎర్లీ మార్నింగ్ అరకప్పు చాయ్ తాగుతూ ఇంటర్వ్యూ చేసాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు చేసిన ఒక కంప్లైంట్ చాలా బాధగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు మల్టీ కాంప్లెక్స్, ఎప్పుడో 7 అంతస్తుల బంగ్లాలు, 8 అంతస్తుల బంగ్లాలు ఉన్నప్పుడు పోస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ లిఫ్ట్ అట. ఉత్తరం 7వ ఫ్లోర్ వాడుకుంటే వాడు లిఫ్ట్కి అనర్హుడట. వాడి కింద నుంచే పిల్లలు 1,00,000 సార్లు తిరుగుతుంటారు, పని మనుషులు తిరుగుతుంటారు, ఎవడో గూండాలు తిరుగుతుంటారు, కానీ పోస్ట్ మ్యాన్ మాత్రం తిరగడానికి లేని ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉత్తరం ఇంటికి కింద ఇచ్చేసి వెళ్ళిపోవాలట. నేను అదేమిటో నాకు అర్థం కాలేదు. దట్ వాస్ ద బేసిక్. పాపం ముసలాళ్ళు 7 ఫ్లోర్లు ఓనర్సే ఎక్కలేని రోజుల్లో పోస్ట్ మ్యాన్ ఎందుకు ఎక్కాలండి? సో ఏదైనా ఒక నాకు అనుభూతి మిగిల్చిన సాక్షికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా 100 రోజుల పండుగ జరుపుకొని చాలా రోజులైంది. మా సినిమాలు ఎన్నో సిల్వర్ జూబిలీ 100 రోజులు జరుపుకొని ఆ ఆనందాన్ని ఎంతోగానో షేర్ చేసుకునేవాళ్ళం. ఈరోజు చాలా సంతోషంగా సాక్షి సిటీ ప్లస్ 100 డేస్ పూర్తి చేసుకొని ఎంతో చక్కటి కార్యక్రమం. దీనికి ముఖ్యంగా ఇంతక బర్నీ గారు అన్నట్టు మా ఇండస్ట్రీ ఎప్పుడు ప్రతి విషయానికి ముందుగా మా చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు ఉంటుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేయాలన్నా మేమందరం ఉన్నాం. ఇది బాగా రీచ్ అయింది ఈ కార్యక్రమం. సో ఇటువంటి కార్యక్రమం ఇది ఫస్ట్ టైం, నేను ఎక్కడ చూడలేదు. ఇది ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. దీనికి సంబంధించి ఒక పాట కూడా రికార్డ్ చేసాం. డాక్టర్ అశోక్ తేజ్ గారు రాసినటువంటి పాట, ట్రాఫిక్ మీద సందర్భంగా ఒక పాటగా రికార్డ్ చేయటం, అది పవన్ అనే సింగర్తో పాడించాము. చాలా చక్కగా వచ్చింది. ఆ పాటను కూడా మీరు తర్వాత వింటారు. సో ఇటువంటి కార్యక్రమానికి ఇంకా మరి ఎన్నెన్ని ఉన్నా కూడా మేము ఈ కోటి ఎప్పుడు మీ వెనకాల ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హే అన్నయ్య, కొంచెం చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు. కొంచెం చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు. బండి నడుపుతున్నప్పుడు నీకు ఉండాలి బండిపై అదుపు. కొంచెం
చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు, కొంచెం చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు. లారీ, బస్సు, కారు, స్కూటీ, మోటార్ బైక్ ఏదైనా సరే చూసి, రోడ్డును చూసి, లైట్ను చూసి, గీతను చూసి, సైడ్కు చూసి, మనుషుల్ని చూసి బండి నడుపు. బయటికెళ్ళిన మనుషుల కోసం అమ్మా నాన్న భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారని తెలిసి బండి నడుపు, తెలిసి బండి నడుపు. ఆశలన్నీ నీ పైన ఉంచి జీవిస్తుంటారని తలచి బండి నడుపు, బండి నడుపు. యాక్సిడెంట్ లో నీవు పోయినా, యాక్సిడెంట్ లో ఎదుటోడు పోయినా, తల్లిదండ్రులకు కడుపు కోత కాదా, భార్య బిడ్డలకు గుండె కోత కాదా. నీవు లేనిదే బతుకలేరు అని, నీవు లేని చోపతికే లేదని. కొంచెం చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు, కొంచెం చూసి బండి నడుపు, యోచన చేసి బండి నడుపు. అందరికీ నమస్కారం అండి. నేను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ పేరెంట్స్ని వెళ్ళి ఇంటర్వ్యూ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు టెన్షన్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఉందండి. ఎందుకంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ఇన్నాళ్ళు చెప్పేవాడు పొజిషన్లో ఉండేవాడిని. ఇప్పుడు అడిగే పొజిషన్కి వచ్చాను కాబట్టి కొంచెం ధైర్యంగా మాట్లాడాను అక్కడ. వాళ్ళ మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని మనం అంటున్నామండి. వాళ్ళని కలిసిన తర్వాత నాకు విషయం అర్థమైంది. వాళ్ళు ఒక పని చెప్తే వాళ్ళంత కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళంత ఇంటెలిజెన్స్ కానీ నాకు లేదని అనిపించిందండి. ఎందుకంటే చాలా ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఎంత పీస్ ఉంటుందో వాళ్ళని చూస్తే నాకు నిజంగానే అంత పీస్ వచ్చిందండి. సో ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేదండి. ఇలాగే 100 days అనేది ఈ రోజుల్లో సినిమా 100 days ఫంక్షన్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో నేను ఇన్నాళ్ళు నేను చేసిన సినిమాలన్నింటికి 100 days ఫంక్షన్కి వచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజులో కష్టం యాక్చువల్గా. సో సాక్షి చేసే ఏ ప్రోగ్రామ్కైనా నా వంతు నేను వచ్చి సహకరిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి పత్రికతోని చాలా, అంటే మురళి గారు కానీ వాళ్ళ నాన్నగారు, తర్వాత పతంజలి ఉండేది, వారు నాకు చాలా అంటే దగ్గర. వారు అంటే ఒక అనుబంధం ఉంది వీళ్ళతో. అది వేరు. 100 రోజులు నడపడం కాదు, ఇంకా జరుగుతుంది. ఎందుకంటే చాలా బాధలన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇప్పుడు చూడండి, కేశవరెడ్డిని ఒక మహారచ తెలుగు నేల మీద ఆయన ఎడ్వర్డ్ సైద్ గురించి చెప్పినాడు ఎక్కువ. ఆయన ఆ రచయిత ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్తో ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచం ఎవరు పట్టుకోరు. ప్రేమచంద్ర లాంటి వాళ్ళు నిరాధారంగా రచయితలే కాదు, ప్రతిభ ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ లోకంలో ఎవరు పట్టించుకుని మనుషులు, దూరంగా ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వాళ్ళంతా ప్రపంచానికి దూరంగా. చాలా అమాయకంగా స్త్రీలు, పసిపిల్లలు ఇవన్నీ చేయగలిగిన సాక్షికి చేయగలగాలని కోరుతూ మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇంతమంది పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి కానీ, ఈ స్టార్స్ రిపోర్టర్లో నేను ఒక రిపోర్టర్ కావడానికి కానీ, అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను రచయితగా కావడానికి కానీ కారణభూతులైనటువంటి 2 మూర్తులు అక్కడ ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు, కోటి గారు. వాళ్ళిద్దరు లేకుంటే సుద్దాల అశోక్ తేజకి సినిమా పరిశ్రమలో స్థానం లేదు. వాళ్ళకి నమస్కారం ప్రత్యేకంగా. ఆపద వచ్చినా అవసరం వచ్చినా అందరికన్నా ముందు స్పందించేది చలనచిత్ర పరిశ్రమ. అట్లాగే అందరికన్నా ముందు స్పందించడమే కాకుండా చేయూత అందించేది కూడా మనమే. విశ్వవిఖ్యాత నటుడు జోలెబట్టిన ఇవాళ విశాఖపట్నంలోకి వచ్చినటువంటి ఆపదకి మన వాళ్ళు, సినిమా వాళ్ళు ఎంతో గొప్ప సహకారం అందిస్తున్న సమాజంలో ఎప్పుడూ ఒక భాగం అనుకునే వాళ్ళం మేము. ఈ స్టార్ రిపోర్టర్ గురించి
భువనేశ్వరి గారు నాకు ఫోన్ చేసి ఇలా పలువురు ప్రముఖులు చేస్తున్నారు, మీరు ఎవరిని చేస్తారు లేదా మేము ఎవరికి చెప్తే మీరు చేస్తారు అన్నప్పుడు నేనే ప్రత్యేకంగా కోరుకున్నాను. బూడిదలో క్రూరముగా పోసిన పన్నీరువా, ముళ్ళ పొదలలో విసిరిన మల్లెపూల దండవా అని నేను రాసిన జ్ఞాపకాలు నాకు అలా ఇంకా తడిగానే ఉండటం వల్ల ఇవన్నీ నేను సునీల్ గారు, కోటి గారు వీళ్ళందరూ అంతకన్నా ముందు చేసిన వాళ్ళవి చూసినాను కాబట్టి వీళ్ళ వెనకాల ఇంకా ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయనే ఆలోచనతో నాకు నేనుగా ఎన్నుకున్నటువంటి సెక్షన్ సెక్స్ వర్కర్స్ తోటి నేను మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను మాట్లాడిన వాళ్ళల్లో చాలామంది చెప్పిన అంశం ఏంటంటే మమ్మల్ని ఈ వ్యాపారం ఈ వ్యభిచారం చేయమనేది ఎవరూ కాదు సార్, మేము చేసుకున్న భర్తలే. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మా నాన్నలను వదిలేసి వీడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను వెంటబడి మా కుటుంబాలని వదిలేసి వచ్చినటువంటి నా ప్రేమికుడైన భర్తే నన్ను ఈ వ్యాపారంలోకి దింపాడు సార్ అన్నప్పుడు నాకు ప్రేమ మీద, పెళ్లి మీద, భర్తల మీదనే ఒక పెద్ద ప్రశ్న ఎదురైన పరిస్థితి ఏర్పడింది. సమాజాన్ని ఒక మార్పు తీసుకురావడానికి, సమాజాన్ని ఈ సమాజం ముందు నిలబెట్టడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చేసే ఏ కార్యక్రమంలోనైనా అక్షర సైనికుడిగా నేను పాల్గొంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఏ సమస్య నాకు ఇచ్చారంటే ఆటో డ్రైవర్లది. అంటే మా ఇంటి ముందు కొన్ని ఆటోలు ఆగినాయి, రోడ్డు మీదకి వెళ్ళా, చాలా ఆటోలు ఉన్నాయి. అడిగితే ఆటోలు వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, సార్ పోలీసులు ప్రాబ్లం లేకపోతే మాకు ఈ కష్టాలే లేవు, చిన్నదానికి కూడా పట్టుకుంటారు సార్ వాళ్ళు అని చాలా దీనంగా అడిగారు. ఏమయ్యా మీరు పోలీసులు నిలుతున్నారు, మీరు ఆటోలో మీరు గుండె మీద చేసి చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు మీరు మీటర్ వేస్తారు? మీటర్ మీరు 90% మీరు మీటర్ ఎందుకు వేయరు? సార్ డీజిల్ రేటు పెరిగిపోయినాయి సార్. ఏమయ్యా డీజిల్ పెరిగిందని నువ్వే మోసం చేస్తాడు, పోలీసులు ఎందుకు మోసం చేయడు? నువ్వు డీజిల్ రేటు పెరిగినా నువ్వు బయట పర్ఫెక్ట్గా వేసి పర్ఫెక్ట్గా వాడిని దింపి వాడి దగ్గర పర్ఫెక్ట్గా డబ్బులు తీసుకొని వాడి చిల్లర వాడికి ఇచ్చి ఆయన మీరు అన్నం లేకపోతే మీరు కష్టపడుతుంటే మీరు రోడ్డు మీదకి వస్తే మీ వెనక మాలాటాడు ఉంటాడు. మీరు తప్పులు చేస్తా పోలీసు తప్పులు ఎందుకు వెతుకుతారు? మీరు తప్పులు చేయమాకండి. ఇక్కడ నుంచి చేయం సార్. ఇప్పుడు కొంచెం ఆలోచించుకుంటాం మేము, మీరు చెప్పింది జెన్యున్గానే ఉంది, మా వాళ్ళకి కూడా చెప్తాం అందరికీ అని. ఈ ఇష్యూ ఎంత తీవ్రంగా వాళ్ళు పోలీసుల్ని వారు నిందించారు. నేను క్వశ్చన్లు అయితే అంతే తీవ్రంగా వాళ్ళు స్పందించారు. కొంతమంది సిగ్గుపడ్డారు కూడా. అవును సార్ మా వాళ్ళకి మీటర్ అయ్యారు సార్, వాళ్ళే తిట్టుకున్నారు. అలాంటి సమస్య నాకు ఇచ్చారు. అది పేపర్లో వస్తే నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యానంటే, ఏదైతే సాక్షిలో వచ్చిందో ఆ పేపర్ కటింగు ఆటోలు వెనక పెట్టుకొని చాలామంది ఆటో వాళ్ళు తిరిగారు. ఎంత గొప్ప సమస్య, ఎంత గొప్ప జర్నలిజం. అది ఆటో వాళ్ళు రియలైజేషన్ వస్తేనే అది అడ్డించుకుంటాడు. ఎందుకంటే అందులో వాళ్ళు తిట్టినవి ఉన్నాయి. ఆటో వాళ్ళు చాలామంది తప్పులు చేస్తున్నారు, అది ఉన్నాయి అందులో. అయినా వాడు దాన్ని యాస్టీస్గా పెట్టుకొని తిరుగుతున్నాడంటే జెన్యూన్గా ఓ సమస్య మనం జెన్యూన్గా చెబితే అది జనాల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళింది ఆ సమస్య. ఆ సమస్యగా నన్ను స్టార్ రిపోర్టర్గా తీసుకున్నందుకు సాక్షి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన పెద్దలకి జ్ఞాపికలను అందజేయాల్సిందిగా సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తారు. సాక్షి సంస్థ తరపున ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.